ఓం శ్రీ విఘ్నేశ్వర స్వామాయ నమ. ఓం బ్రహ్మ విష్ణు మహేశ్వరాయ నమ. ఓం శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నమ. ఓం శ్రీ విఘ్నేశ్వర స్వామాయ నమ. ఓం బ్రహ్మ విష్ణు మహేశ్వరాయ నమ. ఓం శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామాయ నమ. ఓం విఘ్నేశ్వర స్వామాయ. ఓం బ్రహ్మ విష్ణు మహేశ్వరాయ నమ. ఓం శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామాయ నమ. ఓం బ్రహ్మ విష్ణు మహేశ్వరాయ నమ. ఓం బ్రహ్మ విష్ణు మహేశ్వరాయ నమ. ఓం బ్రహ్మ విష్ణు మహేశ్వరాయ నమ. ఈ వీడియో చూసి వారందరికీ నేను తెలియవచ్చేది ఏంటంటే, నేను త్రిమూర్తులు జ్ఞానంలో ఉంటాను ఎక్కువ టైము. ప్రతిరోజు కూడా ఎక్కువ టైము త్రిమూర్తులు జ్ఞానంలో ఉంటాను. నాకు అన్ని మందు పిల్లలు పదవ రియాక్షన్ ఇస్తాయి. నేను కృష్ణమూర్తి గారి షాపులో, మందుల షాపులోకి వెళ్ళి నేను వెళ్తుందోటే, రెడ్డి గారు ఈ వయసులో కూడా మంచి బాగా చేస్తున్నారు, అన్నిటిలోని మీ బాగుంటున్నాయి అని అన్నీ పొగుడుతుందోటే, నేను మందు పిల్లలు తీసుకునేటప్పుడు నా ప్రాబ్లం నీరు ప్యాస్కి వెళ్ళేటప్పుడు బాగా వేడిగా స్లోగా వెళ్తుంది. దానికి తగ్గడానికి మంచి పిల్లలు ఇవ్వండి అని చెప్పాను. నాకు రియాక్షన్ ఉంది అనేది ఆయన గుర్తు చేయటం మర్చిపోయాను. ఆయనకి తెలుసు కదా అని అభిప్రాయంతో ఆయన ఎప్పుడు బిల్లలు ఇచ్చినా మనకు తగ్గుతుంది ఆ అభిప్రాయంతో. అప్పుడు వాళ్ళ అబ్బాయి గారు అన్నాడు, మీరు చాలా బాగా చేస్తున్నారంటంతో నేను ఈ మాట చెప్పడం మర్చిపోయి ఆ బిల్లలు 4 బిల్లలు ఇచ్చారు. 4 గొట్టాలు, 2 గొట్టాలు ఇప్పుడు వేసుకోమన్నారు, 2 గొట్టాలు సాయంత్రం మళ్ళీ వేసుకోమన్నారు. అలాగే భోంచేసాక 2 వేసుకున్నాను. సాయంత్రం 6-7 కొంచెం తిమ్ముర్ల కింద, వాళ్ళు చేతులు తిమ్ముర్ల కింద అండి, మా బాడీ మీద కూడా లైట్గా తిమ్మురులా ఉన్నాయి. ఇది ఏం చేస్తుందిలే, నేను చేసే ఎక్సర్సైజులు, మెడిటేషన్ అన్నీ ఇటువంటివి అని అనుకున్నాను. అయినా అట్లా పవర్ ఎక్కువ అవడం వల్ల బాగా మోపు చేసి ప్రాణం మీదకి వచ్చింది. ఏవిలు వేసుకున్నాను, ఏవిల వల్ల కూడా ఏమీ ఉపయోగం లేకపోయింది. జ్ఞానంలో ఉంటూ మళ్ళీ ఏరియా ఆసుపత్రికి వెళ్ళి డాక్టర్స్ నాకు పరిచయం ఉన్నారు కాబట్టి స్పెషల్గా చెక్ చేసి చూసి 2 ఇంజక్షన్ చేశారు. తర్వాత టెస్ట్లో చేశారు, మరి రోజులు రమ్మన్నారు. తర్వాత నాకు కొంచెం ప్రియ అనిపించింది. అలాగే మనం వైద్యం చేయించుకోవాలి, భక్తి మార్గంలో కూడా ఉన్నప్పుడే మనకి ఏదైనా సులువు జరుగుతుంది. నాకైతే ఏ ఇబ్బంది లేదు. నాకు ఉన్నది చెప్పకూడదు కానీ ఒకే ఒక ఇబ్బంది ఉంది. అది కూడా జరిగిపోతే నాకు నా కుటుంబ పరంగా కూడా ఏ ప్రాబ్లం లేదు. అన్ని రకాలుగా నాకు బాగుంది. నా జ్ఞానంలో ఉన్నాక అన్ని రకాలుగా ధైర్యం వచ్చింది, శక్తి వచ్చింది, 10 మందికి మంచి చేయాలనే ఆలోచన వచ్చింది, గర్వం లేదు. కింద స్థాయి వాళ్ళు అంటే మంచి అభిమానం ఉంది. కాబట్టి ఈ వీడియోస్ చూసేవారు అందరూ కూడా ముందుగా మీరు చేయవలసిందల్లా, ఇదివరకు నా వీడియోలు చేసుకోకుండా ఉన్నవాళ్ళు ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత ఈ వీడియోని చూస్తూ లైక్ చేయండి. తర్వాత నా వీడియోలు ఏదొచ్చినా సరే అన్నీ కూడా 2 నిమిషాలు, 3 నిమిషాలు, 5 నిమిషాలు వీడియోలే. మీరు ఎప్పుడైనా తగిలినప్పుడు మీకు ఫ్రీగా ఉంటే చూసి ఒక లైక్ చేయండి చాలు. మీరు నేను దైవశక్తితో ఉన్నాను కాబట్టి నా వీడియోలు చూడడం వల్ల ఆరోగ్యవంతులు కూడా భవిష్యత్తు నడవడిక చాలా బాగుంటుందని నేను నమ్ముతున్నాను. అలాగే అనారోగ్యవంతులు, అనారోగ్యంగా ఉన్నప్పుడు ఈ వీడియో చేసేటప్పుడు నాకు ఎక్కడైతే చేతుల మీద, ఒంటి మీద వచ్చిన ప్రాబ్లం మీద నేను ఎలా సరి చేసుకుంటూ నేను త్రిమూర్తుల జ్ఞానంలోకి వెళ్ళడంతో నాకు చాలా అసలు ఇంట్లో జ్ఞానం లేనప్పుడు ఉన్న ప్రాబ్లం జ్ఞానంలో ఉండగా నాకు అసలు మామూలుగా ఉన్నప్పుడు ఎలా ఉందో అలా ఉంది. మీరు కూడా
ప్రతి ఒక్కరూ కూడా ఇలాగ ఒక ఉదయము ప్రాంతకాలం మందు ఒక 9 నిమిషాల పాటు ఉంటుంది వీడియో. ఈ 9 నిమిషాలు కూడా మీరు చూసి ప్రతిరోజు ఒక 40 దినములు చూస్తే కంపల్సరీ మీరు మంచి ఆరోగ్యవంతులు, మంచి సంపాదన పరులు అవుతారని నేను ఆశిస్తున్నాను. ఓం బ్రహ్మ విష్ణు మహేశ్వరాయ నమః. 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 ఓం బ్రహ్మ విష్ణు మహేశ్వరాయ నమః.